ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఓ డాట్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్లో ఇక్కడ ఏ అని ఓ డాట్ అని ఉంది. మరి ఇక్కడ ఈ డౌన్ యారోని క్లిక్ చేయగానే మీకు ఓ డాట్కి సంబంధించిన రకరకాల స్టైల్స్ బేసిక్గా వస్తాయండి. మరి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకోవాలి. మరి టెక్స్ట్ని టైప్ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా రొటేషను ఇట్లాంటివంతా కూడా చేసుకోవచ్చు. అట్లనే దీని యొక్క సైజు ఇంక్రీజింగ్ ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఈ ఓ డాట్కి సంబంధించిన ఫార్మాటింగ్ స్టైల్స్ అనేటివి చూడండి, ఓ డాట్ స్టైల్స్ అని ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు మళ్ళీ ఈ యొక్క స్టైల్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క టెక్స్ట్ని ఫిల్ చేసే కలర్ ఏంటి అనేది మీరు మార్చుకోవచ్చు. అట్లనే టెక్స్ట్ యొక్క అవుట్లైన్ కలర్ ఏంటి అనేది కూడా మీరు మార్చుకోవచ్చు. అట్లనే మీరు దీనికి సంబంధించిన రకరకాల స్టైల్స్ అప్లై చేయొచ్చు. షాడోస్ కావచ్చు, అట్లనే ఇట్లా తీసుకోవచ్చు. అట్లనే రిఫ్లెక్షన్, అట్లనే గ్లో ఎలా ఉండాలి, అట్లనే బివెల్ ఎలా ఉండాలి. ఇవి మామూలుగా ఇంతకు ముందర కూడా ప్రీవియస్ అంటే ఇన్సర్ట్ సింబల్స్ వాటికి కూడా అప్లై చేసాం. మరి దీనికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అట్లనే 3D సంబంధించిన ఆప్షన్స్, ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది. వీటినంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లనే వీటికి సంబంధించిన ఈ యొక్క కలర్స్ అయితే మీ ఆల్రెడీ చెప్పున్నాం. మరి ఈ ఫిల్లింగ్ కలర్, ఆ బాక్స్ లోపల ఫిల్లింగ్ కలర్ ఏంటి, ఇట్లాంటివంతా కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఆ బాక్స్ టోటల్ బాక్స్ సంబంధించిన స్టైల్స్ ఇవంతా కూడా సెట్ చేసుకోవచ్చు. మరి దీని మధ్యలో ఎప్పుడు కావాలన్నా సరే దాని లోపల టెక్స్ట్ని మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే.